నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్. నేను మీ బ్రహ్మనాయుడు. ఎప్పుడైతే ఏపీ క్యాబినెట్ మీటింగ్లో డిప్యూటీ సీఎం లా అండ్ ఆర్డర్ను ఖచ్చితంగా పటిష్టం చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదించారో, క్యాబినెట్ని ఒప్పించారో, ఎవరైతే సోషల్ మీడియా సైకోల మీద ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారో, దాదాపు ఇదంతా కూడా 2-3 వారాల నుంచి జరుగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా సైకోలే కాదు, ఎవరైతే దొంగలు, దోపిడీదారులు, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కీచకులు, వాళ్ళందరూ కూడా కాస్త సైలెంట్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అటు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ భాష దాదాపుగా మారిన పరిస్థితి ఉంది. చాలామందిలో ఒక సత్ప్రవర్తన కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి ప్రధానమైనటువంటి కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ని అయితే ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చొరవతోటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా వేగంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఎవరైతే కీచకులు ఉన్నారో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో, వారి మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి పోలీస్ అధికారులను కొంతమందిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే వారు విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కనుక చూస్తే అటు డీజీపీ గారితో పాటు ఎవరైతే తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బరాయుడు గారు ఉన్నారో, సుబ్బరాయుడు గారిని కూడా ఎక్కడికి వెళ్ళినా, సప్త సముద్రాలు దాటినా కూడా ఎవరిని వదిలిపెట్టం, డెప్యుటేషన్ మీద వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తీసుకొని వస్తామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అయితే ఇటు పక్క మరో పక్క అయితే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు నేను కూడా రాయలసీమ బిడ్డనే అంటూ ఆయన కూడా ఘాటుగా సమాధానం ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి కొన్ని అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అణిచి వేయటంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు ముందున్నారని చెప్పుకోవచ్చు. అయితే వైకాపా అధినేత బెదిరింపులకి, అదేవిధంగా ఎస్పీ గారి జవాబుకి సంబంధించినటువంటి అంశాలు చర్చిద్దాం. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. చందు గారితో మాట్లాడదాం. నమస్కారం చందు శ్రీనివాస్ గారు. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతీకలైతే కనబడని ఆ 4వ సింహమే పోలీస్. సో ఇప్పుడు అలాంటి పదానికి నిలువెత్తు నిదర్శనంగా కనపడుతున్నారు ఐపీఎస్ అధికారి తిరుపతి ఎస్పీ గారు సుబ్బరాయుడు గారు. అలాంటి సుబ్బరాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో దాదాపు ఒక 2 వారాల క్రితం ఆయన్ని ఏదైతే ఆయన ఉద్దేశించి ఆయన పేరు ప్రస్తావించి మరి ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఆయన ఒక బెదిరించే ధోరణిలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా సుబ్బరాయుడు గారు కూడా ఏమాత్రం తగ్గకుండా నేను రాయలసీమ బిడ్డనే అంటూ ఒక ఛాలెంజ్ కూడా విస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఉన్నటువంటి ఎస్పీలందరికన్నా కూడా చాలా స్పీడ్గా పనిచేస్తూ ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్న పరిస్థితి ఉందో తిరుపతి పరిసర ప్రాంతాల్లో దాన్ని అరికట్టారు, రౌడీజం మీద ఉక్కుపాదం మోపారు. సో అసలు ఏంటి సుబ్బరాయుడు గారి ధైర్యం ఏంటి చంద్ర శ్రీనివాస్ గారు? డెఫినెట్గా అండి, ఇప్పుడు చట్టం తన పని తను చేసుకోవాలా, చట్టాన్ని తమ చేతిలో తీసుకోకూడదు. మీరన్నట్టు సుబ్బరాయుడు వెరీ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆయన తెలియని వాళ్ళు లేరు. ఎట్లయితే మీరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇప్పుడు మొత్తం ఎవరిని కూడా ఉపేక్షించకుండా హైదరాబాద్ని, జలాల్ని, పార్కుల్ని కాపాడుతున్నాడు. ఎవరికి లొంగకుండా, వీళ్ళందరూ కూడా ఒకే బ్యాచ్, ఫ్రెండ్షిప్ కూడా ఉన్నట్టుంది. అంతే అంతే, ఒక జూనియర్ సీనియర్స్ అయ్యి ఉండొచ్చు. అంతేగాని ఇప్పుడు అదే సమయంలో పోలీసులు కొంతమంది మీరు అన్నట్టు కనపడిన 4వ సింహం. వీళ్ళు నిజ జీవితంలో మనం 500 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొని చూసే రియల్ హీరో కాదు వీళ్ళు. అవును, వీళ్ళు రియల్ హీరోస్. మనం సింగం 1, 2, 3లో సూర్య చూస్తారు, ఆ సన్నివేశాలు కాదు, వీళ్ళు నిజమైన హీరోలుగా. మనం ఇక్కడ తెలంగాణలో రంగనాథ్ గారు, అక్కడ ఆంధ్రాలో సుబ్బరాయుడు గారు డెఫినెట్గా ఇటువంటి సమర్థవంతమైన ఆఫీసర్లు అప్రిషియేట్ చేయాలి. గౌరవలైన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పోలీసులు అట్లా బెదిరించలేదు, ఎప్పుడు బెదిరించలేదు, గౌరవంగా సంబోధించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కోపం కూడా ఇదైపోయి అందరూ కలుపుకొని పనిచేశాడు. కానీ ఈయన అంటే డిఫరెంట్. ఒక ముఖ్యమంత్రి నోట ఒక ఐపీఎస్ మాట ఆయన నోటి నుంచి వచ్చిందంటే అది ఎంత ఇది లేకపోతే వస్తుంది అంటే, నువ్వు తెలంగాణ నుంచి వచ్చిన, నువ్వు సప్త సముద్రాలు దాటినా నేను తీసుకొస్తాం సుబ్బరాయుడు అని పేరు ఉపయోగించడం ఒక రకంగా ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరించినట్టే. ఇది యూపీఎస్సీ సెక్షన్స్, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసే పోస్టులు. వీళ్ళని ఉద్యోగులు ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఇచ్చారు, మీరు నమ్మలేదు.
ఇప్పుడు 11 సీట్లకి పరిమితం చేశారు. అంటే ఏంటి ఇప్పుడు లేదు కదా ఇక అవును. 5 సంవత్సరాలు వీళ్ళు రిటైర్ అయ్యేదాకా ఉంటారు ఇక్కడ. వీళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ లో ఉంటారు. ఎవరైనా వీళ్ళకి లొంగి పనిచేస్తారు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళని బెదిరించకూడదు. ఇంకా నయంగా చాలా విఘ్నత ఉండరు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వాల. కానీ సుబ్బరాయుడు గారు ఇక్కడ నిజంగా ఆయన చర్యలు తీసుకోవాలనుకుంటే, నేను ఒక ఐపీఎస్ అధికారిని నన్ను ఈ విధంగా బెదిరించడం ఏంటి అని చెప్పేసి ఆయన చర్యలు తీసుకునేటువంటి ఆప్షన్ ఆయనకు ఉంటుంది. కానీ ఎక్కడ కూడా తీసుకోవాలంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సింపుల్గా అన్నాడు. ఆయన కరీంనగర్లో చేశాడు, సిటీలో చేశాడు, అంతకుముందు సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారికి చేశాడు. ఆయన ఇప్పుడు సొంత రాష్ట్రంగా అనంతపురం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కాబట్టి 3 సంవత్సరాలు డిప్యూటేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అది ప్రభుత్వాలు ఇంకో 2 సంవత్సరాలు ఇంకా ఇచ్చేయచ్చు, పొడిగించవచ్చు. కాబట్టి ఆ అధికారం ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఏరి కోరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు కూడా ఆయన కావాలని కోరుకున్నాడు. కానీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పిలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్కి అవసరం. మీరన్నట్టు లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టాలి. అస్తవ్యస్తమైంది 5 సంవత్సరాల్లో. తిరుపతి అనేది ఆధ్యాత్మిక నగరంగా ఉండాల్సింది రౌడీ మూకలకి, గంజాయికి, డ్రగ్స్కి, స్మగ్లర్కి, ఎర్రచందనం స్మగ్లర్కి, శేషాచలకొండలో ఎర్రచందనం ఉంటుంది, స్మగ్లర్కి నిలమైతే ఇప్పుడు వాళ్ళందరూ తొక్కి నార్తేస్తున్నారు సుబ్బరాయుడు గారు. రావటంతోనే అండి 15 మంది సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీని కూడా సస్పెండ్ చేశాడు. గత ప్రభుత్వం వాళ్ళతో అంటగాగి కూడా పలికిన అధికారులు. ఒక చెవిరెడ్డి, ఒక పెద్దిరెడ్డి అరాచకాలు, మిథున్ రెడ్డి అరాచకాలు, లేకపోతే మోహిత్ రెడ్డి అంట, బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు, ఎన్ని వంటి అంతే కదండి. ఇప్పుడు రూల్ ప్రకారం వెళ్తాడు ఆయన. ఏమన్నాడు ఆయన కూడా ప్రెస్లో ఇట్లా అన్నదానికి క్వశ్చన్ దానికి, నేను పెద్దలనే మాటకు నేను తీసుకోను, లా అండర్ ప్రకారం మేము సిస్టమేటిక్గా వెళ్తాం, చేసుకుంటా అన్నాడు. నేను రాయలసీమ పెట్టలే, ఆయన కూడా రాయలసీమ పెట్ట కాబట్టి పౌరుషం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఆయన రూల్స్కి రివేట్ కాల, పెద్దలు కాబట్టి ఏదో అంటారు, కానీ మా రూల్స్కి ఇదిగా ఎవరికి భయపడను అనే ఇదిలోనే మాట్లాడాడు. ఆ విధంగా ఇప్పుడు వరకు మీరు బ్రహ్మనాయుడు గారు 50,000 మంది స్టూడెంట్స్కి కూడా కెరీర్ గైడ్లైన్స్ కూడా ఇస్తున్నారు సుబ్బరాయుడు గారు. ఎందుకు వాళ్ళు డ్రగ్స్కి, ఈ గంజాయికి బానిస అవ్వద్దు, మీరు వీళ్ళ సోషల్ మీడియాలో పడి ఇదైతే మీ జీవితాలు బాగుందని వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నారు. అంటే ఎంత సిస్టమేటిక్గా అంటే అప్రిషియేట్ 26 జిల్లాలు ఇప్పుడు అయిపోయింది, 13 జిల్లాల నుంచి. ప్రతి జిల్లాకి ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు సుబ్బరాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన ఆయన వ్యక్తి. ఇప్పుడు ఆయన ఎయిర్ కోర్ట్ చేసుకుంటే చీఫ్ సెక్రటరీగా తీసుకోవచ్చు మళ్ళీ. కానీ తిరుపతి ప్రక్షాళన చేయాలి. ప్రపంచంలో ఆధ్యాత్మిక నగరం, అక్కడ రౌడీ మొక్కలు అయిపోయి స్మగ్లర్ నైట్ 1 గంట దాకా అరాచకం చేస్తే ఇప్పుడు 10 లైట్లు ఆపు, మొత్తం లా అండ్ ఆర్డర్, లేకపోతే సుబ్బరాయుడు గారు లాఠీ తీసుకుని మొత్తం కంప్లీట్ స్ట్రీమ్ లైన్ అయిపోయింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక నగరం వాటికన్ సిటీ తర్వాత తిరుమల అయితే, తిరుమల తిరుపతిని పవిత్రని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడికప్పుడు కబ్జాదారులు, లేకపోతే బెదిరించే వాళ్ళు, రౌడీ షీటర్లని, ఇక గంజాయి, ఇవన్నీ కూడా ఇదైపోతే అది తప్పు కదండి. కాబట్టి ఆయన రూల్ ప్రకారం వెళ్తున్నాడు. అటువంటి సమర్థవంతమైన ఆఫీసర్స్ని మనం మేధావి వర్గం కానీ, రాజకీయ పార్టీలు కానీ అలాంటి అధికారిని కాపాడుకొని, మీ ప్రభుత్వంలో అలాంటి అధికారులు నియమించుకొని ప్రజలకి శాంతి భద్రత కల్పిస్తే మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా అలాంటి అధికారులే బెదిరించారంటే ఇంకా సామాన్యులు తప్పుగా సార్. ఇప్పుడు యాజ్ ఎ లామెన్గా చెప్తాను, నేను మాస్టర్ ఆఫ్ చదువుకున్న నాగార్జున యూనివర్సిటీ. ద రోల్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఇన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, పోలీస్ వ్యవస్థ మీద రీసెర్చ్ చేశా ఢిల్లీలో. పోలీసులు ఏంది, పోలీస్ అండ్ పబ్లిక్, పోలీస్ అండ్ వీకర్ సెక్షన్ ద సొసైటీ, పోలీసుల్ని దైవంగా భావిస్తే న్యాయం జరిగిద్దని వెళ్తాం. అటువంటి వాళ్ళు న్యాయం చేయకపోతే ఎట్లా సార్? గత 5 సంవత్సరాలు అరాచకాలు పెట్టలేకపోయారు సోషల్ మీడియాలో. ఇప్పుడు 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణలు తేవాలి కదా. తీసుకొచ్చే బాధ్యత సుబ్బరాయుడు గారు లాంటి తీసుకున్నప్పుడు ఆయన్ని బెదిరింపు ధోరణిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎవరు హర్షించట్లా. ఇది తప్పు అని చెప్పి అన్నారు. కాబట్టి అట్లా మాట్లాడకూడదు. మీరు 5 సంవత్సరాలు ఉండేది, వీళ్ళు సర్వీస్ అంత కాలం ఉంటారు. కాబట్టి సమర్థవంతంగా లా అండ్ ఆర్డర్ తమ చేతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా వెళ్ళిపోతే ఇంకా ప్రజలకి మనం ఏమిస్తాం? 164 సీట్లు ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని ఉద్దేశంతో కూడా ప్రజలు ఇచ్చారు. మీరు 151 సీట్లకు 11 సీట్లు పరిమితం చేశారు. మీ 5 సంవత్సరాలు ఏం చేయలేదనేది కదా. కాబట్టి ఇప్పుడు రూల్ ప్రకారం వెళ్ళాలి. ఇటువంటి సుబ్బరాయుడు గారిని ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఇక్కడ తెలంగాణలో చేసిన, ఎక్కడ చేసినా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగాడు. అటువంటి సుబ్బరాయుడిని మిగతా జిల్లాల్లో కూడా ఆదర్శంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన కూడా భయపడే వ్యక్తి కాదు, రూల్ ప్రకారం వ్యక్తి. రూల్ ప్రకారం నీతి నిజాయితీతో ఏ అధికారికి కూడా భయం ఉండదు కదా. ఎందుకు భయపడతారు? ఎందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం. భయపడడానికి ఆయన ఏమి అక్రమాస్తులు సంపాదించలేదు, లేకపోతే ఆయన మీద కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమన్నా సర్వెంట్ ఏం కాదు. ఆయన దగ్గర ఉద్యోగం, ఐపీఎస్ ఆఫీసర్, ఇండియన్ పోలీస్ సర్వీస్
సాధించి సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు ప్రమాణం చేసి దేశాన్ని కాపాడుతామనే ఇదితో వస్తారు సర్వీస్. మీరు అన్నట్టు కనపడిన మూడో సింహం అంటారు చూస్తా. నేను చాలా ఎంక్వైరీ చేశాను సుబ్బారెడ్డి గారి గురించి. ఎందుకంటే ఏ సామాన్యుడు ఫోన్ చేసినా డైరెక్ట్గా ఫోన్ తీసి వాళ్ళ సమస్యలు విని వాళ్ళ సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిగా తన వంతు తను కృషి చేస్తారని చెప్పేసి సుబ్బారెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక ట్రాక్ రికార్డ్. డెఫినెట్గా మీరు చేశారంటే మామూలు విషయం కాదు. నాకున్న సమాచారం ప్రకారం తిరుపతి తిరుమలలో ప్రతి కాలేజ్ స్టూడెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, డ్రగ్స్కి బానిసలు కాకుండా, గంజాయికి ఇది కాకుండా, సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టాలి పెట్టకూడదు అనేది వాళ్ళకి స్టూడెంట్స్లో అవేర్నెస్ తేవాలి చేస్తారు. వాళ్ళే కదా రేపు భారత నిర్మాతలు. అటువంటి రౌడీ షీటర్లు ఇక్కడ తిరుపతిలో ఉండాలంటే భయపడతారు. పోలీసులు కూడా సమర్థవంతంగా అమ్మ సుబ్బారెడ్డి గారి దగ్గర చాలా కరెక్ట్గా చేస్తూనే ఉంటాం, లేకపోతే మమ్మల్ని కూడా తీసేస్తారు. కింద స్థాయి అధికారులు కూడా భయం అనేది కలగాలి. వాళ్ళే కదా ఎక్కువ పబ్లిక్ లో ఉండేది, వాళ్ళని ఎస్పీ స్థాయి అధికారి కంట్రోల్ చేయాలి. అవునండి, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమలకి వస్తారు సార్, దేవుడిని ఒక్కసారి ఆయన దర్శించుకోవాలని. అటువంటి పవిత్రమైన ప్లేస్లో ఈ రౌడీలు, ఈ స్మగ్లర్లు, తిరుపతి అతి రేరు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది, శేషాచలకొండలో రెడ్ శాండిల్, గంగిరెడ్డి లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళను నేపాల్ సరిహద్దులు దాటి ఇతర దేశాలకు తీసుకెళ్లి స్మగ్లింగ్ చేస్తూ ఉంటే చూస్తా ఊరుకోవడానికి అక్కడ ఉంది సుబ్బరాయుడు. ఇదివరకు ఏమన్నా ఆగడాలు ఇదైనా కానీ ఇప్పుడు భయపడే వ్యక్తి కాదు, రాయలసీమ బిడ్డ. అదేవిధంగా యాదృచ్ఛికంగా అటవీ శాఖ మంత్రి కూడా ఈ బిడ్డే, పవన్ కళ్యాణ్ గారే. ఆయన గబ్బర్ సింగ్ ఆయన కూడా ఉపేక్షించే పరిస్థితి. సో ఇంకా ఎక్కువ ఒకరికొకరు తోడైతే ధైర్యం పెరుగుతుంది. నేటి పోలీస్ ఆఫీసర్కి అతను ఒక రోల్ మోడల్గా మనం అప్రిషియేట్ చేయాలి.